వర్షాలు దంచి కొడుతున్నాయి. బుట్టాయిగూడెం శివార్లోని హనుమంతుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవతల ఒడ్డున చిక్కుకున్నారు పశువుల కాపర్లు. గ్రామస్తుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. బోటు సాయంతో 7గురిని రక్షించారు. కొంచెం మీరు వెనకాలనే రాకండి ఎవరు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, ఒకవైపు వర్షాలు దంచి కొడుతున్నాయి, మరోవైపు చూసుకుంటే ఇటు పశువుల కాపర్లు చిక్కుకు ఉన్నారు. ఇప్పటికి 7గురిని తీసినట్లుగా అర్థమవుతుంది. ఇంకా ఉన్నారా? ఏంటి పరిస్థితి అక్కడ సిచ్యువేషన్? ప్రస్తుతానికైతే 7గురు చిక్కుపోయినట్లుగా స్థానికుల సమాచారంతో రెస్క్యూ సిబ్బంది 7గురిని రక్షించారు. అయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 1200 పైగా చెరువులు వాగులు ఉన్నాయి. సో అంటే నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో అవన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ వ్యవసాయం జరుగుతున్నటువంటి సమయం కావడంతో పశువులందరినీ కూడా కాపర్లు అడవిలోకి తీసుకెళ్లి మేపుకొని తిరిగి వాగులు దాటుతూ వస్తుంటారు. అయితే నిన్న ఉదయం వరకు కూడా ఎటువంటి వరద ఉధృతి లేకపోవడంతో పశువుల కాపర్లు వాగు దాటి అడవి లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమం లోపల పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులతోని వాగులను చిక్కుపోయినటువంటి పరిస్థితి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే 7గురిని అయితే రెస్క్యూ చేసి, అయితే ఇదే విధంగా దాదాపు 8 పైగా వాగుల తీవ్రత పెరిగింది కాబట్టి ఈ రోజున పశువుల కాపర్లంతా వాగులు దాటొద్దు, ఆ సాహసం చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వాటర్ లెవెల్ తక్కువ ఉందని వెళ్తే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉప్పొంగుతాయి. సో గల్లంతయ్యే ప్రమాదం ఉందంటూ అధికారులు ఉదయం హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు గోదావరికి భారీగా వరద వస్తున్న నేపథ్యం లోపల పరివాహక ప్రాంతాలు, గోదావరిలో కలుస్తున్న వాగులు బ్యాక్ వాటర్ ద్వారా ఊర్లను ముంచెత్తే ప్రమాదం ఉండడంతో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ప్రమాద స్థాయిలో నీళ్లు వచ్చుంటే 100కు డయల్ 100 కానీ రెస్క్యూ బృందాలకు కానీ సమాచారం అందించాలంటూ అధికారులను అప్రమత్తం చేశారు. ఇక వాగుల వద్ద కూడా భారీగా బందోబస్తు, పోలీస్ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైతే ఎవరు ప్రాణాలు కోల్పోవడంతో ఊపిరి పీల్చుకున్నా కూడా ఈ రోజు రేపు 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా అధికారులు ప్రస్తుతం ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ములుగులో ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.